ప్రభుత్వం కుయుక్తులు పోలీసులను అడ్డుపెట్టుకుని దొంగాట వైఎస్ జగన్ పర్యటనకు అనుమతి ఇవ్వలేవని పోలీసులు చేత్తో చెప్పిస్తున్న సర్కార్ ఎంత కట్టడి చేసిన వేలాదిగా తరలి వస్తున్న జనం దీంతో బందోబస్తు ఇవ్వలేమంటూ నాటకాలు భారీగా తరలి వచ్చే జనాలను నిలువరించడం అంత పోలీస్ ఫోర్స్ ఎప్పటికిప్పుడు ఇవ్వలేం అనకాపల్లి ఎస్పీ విశాఖ పోలీస్ కమిషనర్తో ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు నర్సీపట్నం మెడికల్ కాలేజీకి జీవో లేదంటూ ఇటీవల స్పీకర్ అయ్యన్న ఆరోపణ దమ్ముంటే ఎవరినైనా రమణాలంటూ బేరాలు 500 కోట్లతో 50 ఎకరాల్లో నిర్మాణం 60% పూర్తయిన భవనాలు ఇప్పుడు జగన్ వస్తే నిజాలని బయటకు వస్తాయని అడ్డుకునే ప్రయత్నం నాటకీయ పరిణామాల నడుమ చివరికి ఆంక్షలతో అనుమతించిన పోలీసులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నకిలీ మద్యానికి 4 బలి నర్సరావుపేట శ్రీ సత్యసాయి నెల్లూరు జిల్లాలో ఘటనలు అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు కూటమి నేతలు నకిలీ మద్యం జనం ఉసురు తీస్తోంది. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఒకరు శ్రీ సత్యసాయి జిల్లాలో మరొకరు శ్రీపోటి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇద్దరు మొత్తంగా 4 మృతి చెందారు. నర్సరావుపేటలోని బరంపేట చాకిరేళ్లమెట్ట ప్రాంతానికి చెందిన పాలేవు కోటేశ్వరరావు లారీ క్లీనరు అతనికి భార్య 2 కుమార్తెల కుమారుడు ఉన్నారు. సోమవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్ళిన కోటేశ్వరరావు గుంటూరు రోడ్డులో దుకాణం అయితే అపస్మారక స్థితిలో మృతి చెందని సమాచారం అందుకుని 2 టౌన్ ఎస్ఐ అశోక్ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లారు. మద్యానికి అలవాటు పడ్డ కోటేశ్వరరావు కొన్ని రోజులు ఇంటికి సరిగ్గా రావడం లేదని భార్య వివరించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.